తీగజాతి పూల మొక్కలు మనం నేలలో వేసినప్పుడండి చాలా కేర్ తీసుకోవాలి. పక్కన వచ్చే చిన్న చిన్ని కొమ్మలన్నీ కూడా తుంచేయాలండి. తుంచేసి ఒకటే ఒక్క తీగ పెరిగేలాగా మనం జాగ్రత్త తీసుకోవాలి. ఆ సైడ్ కొమ్మలన్నీ కూడా ఎప్పటికప్పుడు కట్ చేసేయాలి. ఆ కింద ఆకులు కూడా తీసేస్తూ ఉండాలండి. తీసేస్తూ ఆ మొక్క ఎదిగే కొద్దీ చిన్న చిన్ని కొమ్మలు వస్తూ ఉంటాయి అటు ఇటు. అవన్నీ కూడా తీసేసినప్పుడే మొక్క చక్కగా సాగుతుందండి, పైకి బాగా వెళుతుందనమాట. ఇలాగ సింగిల్ స్టెమ్ ఉన్నప్పుడు మొక్క గ్రోత్ కూడా బాగుండండి. మనకి పూలు అవి కూడా ఎక్కువ వస్తాయి. అంటే ఎక్కువ రొట్ట కింద పెరగకుండా ఉంటుంది. మనం కంట్రోల్ చేసుకోగలమండి తీగని. మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు మనం మేనేజ్ చేసుకోగలం అనమాట. ఎక్కువ కొమ్మలు వస్తే మనం కంట్రోల్ చేయలేమండి. పందిరి కూడా మనం ఎక్కడ పాకాలి ఆ మొక్క అన్నదాన్ని చూసుకుని పందిరి కూడా వేసేసుకుంటే అండి మనం ఈజీగా మన మొక్కని అక్కడ దాకా తీసుకెళ్ళండి ఆ పందిరి మీద సెట్ చేసేసుకోవచ్చు అనమాట. అప్పుడు చక్కగా విరబోస్తాయండి పూల మొక్కలు.